హైదరాబాద్లో నాలాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లుతున్నాయి. గంట వ్యవధిలో 8 నుంచి 12 సెంటీమీటర్ల వర్షానికే నాలాలు ఉప్పొంగుతున్నాయి. ఇక భారీ వానలు పడితే పరిస్థితి ఏంటి? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందేనా? నాలాలు మ్యాన్హోల్ సేఫ్టీపై హైడ్రా విఫలం చెందిందా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఎస్ హరీష, హైదరాబాద్ నగరంలో వర్షం పడిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కొద్దిసేపట్లో గంట వ్యవధిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితే మాత్రమే నాలాల్లో వర్షం నీరు వెళ్లేటువంటి అవకాశం ఉంది. 8 నుంచి 10-12 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ నగరంలో నమోదైందంటే చాలు ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరు తమ ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అనేక మంది గల్లంతు అవుతున్నటువంటి పరిస్థితి. చాలా ప్రమాదాలు కేవలం వాళ్ళు 2 వీలర్స్ పైన వెళ్తున్నప్పుడు కానీ లేదా ఇతర పద్ధతుల్లో వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు కింద పడిపోవడం, ప్రమాదానికి గురి కావడం, ఆ తర్వాత వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది లేదా స్థానికులు కాపాడుతున్నారు. కానీ చాలా అట్లాంటి ప్రమాదాలు చాలా వరకు మనకు బయటికి రావడం లేదు. కానీ మనం చూస్తే ఇటీవల నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా ముషీరాబాద్ ప్రాంతంలో అదే విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా నాంపల్లి నియోజకవర్గం అఫ్జల్ సాగర్ నాలా వద్ద ఒక 2 గల్లంతైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు అని అంటే హైదరాబాద్ నగరంలో ఆయా విభాగాలు అంటే హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రతిసారి భారీ వర్షం కురిసిందంటే చాలు దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. ఒకటి విద్యుత్తు ప్రమాదాలు జరుగుతాయి, విద్యుత్తు షాక్ సర్క్యూట్ కారణంగా చనిపోతారు. ఇంకొకటి గోడలు ఉంటాయి, ఆ గోడల పక్కన నివాసం ఉంటారు, అవి కూలిపోయి చనిపోతుంటారు. సెల్లార్స్ కూలిపోతుంటాయి, సెల్లార్లో వాళ్ళు మట్టి పిల్లల కిందనే ప్రాణాలు వదిలిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నాలాల్లో కొట్టుకుపోతుంటారు, గల్లంత అవుతుంటారు, నాలాల్లో చనిపోతుంటారు. అదేవిధంగా దీని మ్యాన్ హోల్స్ ఉంటాయి, మ్యాన్ హోల్స్ పరిస్థితి కూడా అదేవిధంగా. అంటే భారీగా వర్షం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో ఎవరో ఒకరు బలి కావాల్సిందేనా అని అంటే అవుననేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో నాలాల నిర్వహణ, భద్రత, ప్రజల భద్రతకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఇటీవల ప్రభుత్వం హైడ్రాకు కేటాయించింది. హైడ్రా ఆ పనులు చూస్తుంది. అయితే ప్రతిసారి వర్షాకాలం కంటే ముందు నాలాల సేఫ్టీ ఆడిట్ ఒకటి జరిగేది. నాలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, తమ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి నాలాలు జాగ్రత్తగా ఉన్నాయా, అన్నింటి దగ్గర రేలింగ్, అక్కడ ఉండేటువంటి దానికి వాల్ ఏదైతే ఉంటుందో, నాలా వాల్ ఏదైతే రిటైనింగ్ వాల్ ఉంటుందో అది కరెక్ట్గా ఉందా, అదేవిధంగా దాని పక్కన ఏర్పాటు చేసినటువంటి జాలి కరెక్ట్గా ఉందా, ఎవరైనా ప్రమాదశాత్తు లోపల పడిపోయేటువంటి అవకాశం ఉందా, లేదా వరద భారీగా వచ్చినప్పుడు ఎవరైనా కొట్టుకుపోయి లోపలికి పడిపోయేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి అంశాలపైన ఒక సేఫ్టీ ఆడిట్ జరగాల్సింది. అంతేకాకుండా మ్యాన్ హోల్స్కు సంబంధించి ప్రతి మ్యాన్ హోల్ క్లియర్గా ఉన్నాయా లేదా, ఒకవేళ మ్యాన్ హోల్ లోపలికి ఉంటే దాన్ని తొలగించడం, అదేవిధంగా అది పాడైనటువంటి స్థితిలో ఉంటే దాన్ని తొలగించడం, వాటన్నిటిని రీప్లేస్ చేయడం, ఇలాంటి పనులు చేయాలి. కానీ ఈ విధమైనటువంటి సేఫ్టీ ఆడిట్ పట్ల అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుందా అంటే అవుననేటువంటి పరిస్థితి ఉంది. హైడ్రాకు సంబంధించి ప్రతి ఏరియాలో ప్రతి కార్పొరేషన్ వార్డు పరిధిలో ఒక కార్పొరేటర్ వార్డు పరిధిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళపైన సూపర్వైజింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా అదే ప్రాంతంలో తిరుగుతున్నారు. మొన్న చూసాం, మనం యాకత్పుర డివిజన్కు సంబంధించి మౌలాకా చిల్లా రోడ్లో చూసాం. అక్కడ మాన్యువల్ ఓపెన్ చేసి పెడితే ఒక చిన్నారి అందులో పడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. హిమాయత్ నగర్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తెరిచి ఉంచిన మాన్యువల్లో పడి మృతి చెందారు. ఈ విధంగా ప్రతిసారి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఆ విధమైనటువంటి సేఫ్టీ పైన అధికారులు ఇంకా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అని అంటే మాత్రం ఇప్పుడు మనం చూస్తే కేవలం 10-12 సెంటీమీటర్లకే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇటీవల కాలంలో జిల్లాలో కురిసే 24 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్లు 35 సెంటీమీటర్లు పడేటువంటి పరిస్థితి ఉంది. లేదా 2-3 గంటల వ్యవధిలో 15-20 సెంటీమీటర్ల వర్షం పడేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం 2020లో చూస్తే దాదాపు 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నగరంలో అనేక ప్రాంతాల్లో నమోదైతే అనేక కాలనీలు, వందల సంఖ్యలో కాలనీలు, దాదాపు 1000 నుంచి 1200-1500 కాలనీలు రోజుల తరబడి నీళ్ళలో ఉన్నాయి. కాబట్టి నాలాల వ్యవస్థ పైన అధికారులు మరింత ఫోకస్ చేయాలి. లేదంటే మాత్రం ప్రమాదాలు బారిన పడి నగరవాసులు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఇంకా ఉంది. హరీష, రైట్, థ్యాంక్ యూ రాముడు.